ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే కడప నగరంలో 9/5/2026 నాడు అల్మాస్పేట సర్కిల్ పేరు వివాదం కొందరు దుష్టశక్తుల వలన ఘర్షణ వాతావరణాన్ని ఏర్పాటు జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అది మేము ఖండిస్తున్నాము. ఏదైనా ఏ విషయమైనా కూడా 10 మంది కూర్చొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండాలి. కానీ నిన్నటి దినం మా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు రేపు సోమవారం నాడు కడప నుండి హజ్ యాత్ర కోసం బయలుదేరుతున్నారని తెలిసినందున నేను వచ్చి అమ్జద్ బాషా గారిని పూలదండతో సన్మానం చేసి ఈ నగర ప్రజలకు అలాగే ఈ నగరంలో శాంతి ఉండాలని శాంతి నెలకొల్పాలని దేవుని దగ్గర ప్రార్థించమని కోరుకుంటూ ఆయనకు సన్మానం చేశాం. ఆ సన్మానం కాపీని తీసుకొని ఫోటోని తీసుకొని నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ నిన్న ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ అల్మాస్పేట సర్కిల్ అల్లర్ల వెనక వీళ్ళిద్దరే కారణం అని ఎంత నీచమైన రాజకీయాలకు మీరు పాల్పడుతున్నారు. మీకు హజ్ యాత్ర పవిత్రత ముందు తెలుసా? ఆయన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత ఇరుగు పొరుగువారైనా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా హజ్కి వెళ్తున్నారంటే నేనేమన్నా తప్పు చేసింటే క్షమించు అని కోరి తర్వాత మాకు దీవించు అక్కడ ప్రార్థించని కోరుతారు. అట్టి పరిస్థితిని మీరు మర్చిపోయి ఈ హజ్ యాత్రల పైన కూడా మీరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటే ఈ విషయం జనము సహించరు, దేవుడు కూడా సహించరు. మీకు అది ఈ విధంగా నీచ రాజకీయాలకి మీ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ చేస్తున్నారు. మీ నాయకుడు రాష్ట్రం నుండి నియోజకవర్గం వరకు కూడా ఒకటే పెట్టారు. వైసీపీ అమ్జద్ బాషా వర్గం ఈ గొడవకు కారణం అని చెప్పి ఒక పెద్దగా ప్రచురించి లేనిపోని అక్కడ గొడవకు పోయిన వారు అన్ని వర్గాల వారు పోయినారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పోయినారు. పోయినప్పుడు కూడా మాకు చూసినా కూడా మేము ఈ పార్టీల వాళ్ళు పోయినారు ఆ పార్టీల వాళ్ళు పోయినారని మా నాయకులు కానీ మేము కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా మేము పత్రికా ముఖంగా ఎక్కడ కూడా తెలపలేదు. ఎందుకంటే అక్కడ సంఘటన జరిగింది, ఎవరు ఇష్టపూర్వకంగా వాళ్ళు పోయినారు. దాన్ని చూసి మీరు ఓరోలేక మా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి పేరున ఆయన వర్గీయులే అక్కడ పూర్తి కారణం అని చెప్పి కూడా మీరు రకరకాల సోషల్ మీడియాలో పత్రికా సమావేశాలు పెట్టారు. కానీ మీ వర్గానికి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నాయకులు పోలేదా? దాంట్లో ఒక వర్గానికి ఒక రకమైనటువంటి నాయకులు ఉన్నారు, ఇంకొక రకానికి ఒక నాయకులు ఉన్నారు. అవన్నీ కూడా వీడియోస్లో ఉన్నాయి. కానీ మేము అటువంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎవరు ఇష్టప్రకారం వాళ్ళు పోయింటారనే ఉద్దేశంతో మా పార్టీ కానీ మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడే కానీ అటువంటి విషయం మాట్లాడే లేదు. కానీ మీరు రాబోయే స్థానిక సంస్థల్లో మా ఉనికి లేదు, ఏదో విధంగా ఓట్లు రాబట్టేదానికి మత రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు చేస్తూ మా పైన నిందలు మోపుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న జనం, ఈ కడప నగరంగా ఉన్న జనము ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్జద్ బాషా ఎటువంటి వాళ్ళు తెలుసు, వైసీపీ కార్పొరేటర్లు ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మీరు చెప్పినంత మాత్రాన ఇక్కడ ఏమీ అయ్యేది కాదు. అది మీ విజ్ఞతకే వదిలాల్సి వస్తుంది. అడ్డుపోతే
మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు 10వ తేదీ ఈ అల్లర్లు 9వ తేదీ జరిగితే, ఆ 9వ తేదీ జరిగిన తర్వాత చాలా మందిని అరెస్టులు చేసిన తర్వాత అక్కడ చూడని పోయిన వాళ్ళు కూడా అమాయకులను అరెస్ట్ చేశారని వారి తల్లిదండ్రులు, బంధువులు క్యూ కట్టి ఇక మా పిల్లల్ని అన్యాయంగా ఇరికిచ్చారని చెప్పి ఇక్కడ వచ్చి కోరగానే ఆయన ఆదివారం రోజు, పోయిన ఆదివారం 10వ తేదీన ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ చూసి వాళ్ళ పరామర్శించి, మీరు ఎవరైతే గొడవకు కారణం లేకపోతే మీకు వీడియోలో రికార్డ్స్ ఉంటాయి, అవి కన్నా మీరు అక్కడ గొడవకు పూర్తి కారణం కాకపోతే మేము ఎస్పీ గారిని కోరి మిమ్మల్ని విడుదల చేయించే కార్యక్రమం చేస్తామని వాళ్ళకు మనోధైర్యం వచ్చి, మరి సోమవారం నాడు మా ఎంపీ గారిని కూడా పిలుచుకొని మేమందరూ కూడా పోయి, సార్ గొడవకు కారణమైన వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించండి, కానీ అక్కడ చూడపోయిన వాళ్ళు, దారిని పోయే వాళ్ళను మీరు అందరినీ పట్టుకోవచ్చారు, వారిని విడుదల చేయమని చెప్పి కోరినారు. అది మా నాయకుల యొక్క మంచితనం. అలాగే ఈ సర్కిల్, అల్మాస్పేట్ సర్కిల్ టెండర్ పిలిచినప్పుడు ఫస్ట్ కాల్లో ఎవరు వేయకపోతే, రెండో కాల్ టైంలో మా కమిషనర్ గారు అయ్యా ఎవరితో చెప్పి ఆ సర్కిల్ టెండర్ వేయించి పని చేయించమని చెప్పి నాకు చెప్తే, నేను వేరే కాంట్రాక్టర్ని పిలిపించి టెండర్ వేయించి అది త్వరితగతిన అది ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, కాకపోతే చాలా స్మూత్గా చేయాల్సిన వర్క్ కాబట్టి ఆ వర్కర్లతో కొద్దిగా ప్రాబ్లమే, కొద్దిగా లేట్ అయింది వాస్తవమే, కానీ ఆ వర్క్ను కంప్లీట్ చేయించి మళ్ళీ కార్పొరేషన్కు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఈ సర్కిల్కు మేము ఏదో అడ్డపడుతున్నామని, నేను కానీ మా భార్య కానీ అడ్డపడుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి దుష్ప్రచారాలు చేయాల్సిన మా పరిస్థితి, అటువంటి అడ్డుపడాల్సిన పరిస్థితి నాకైతే లేదు. ఎందుకంటే ఇక్కడ 15 సంవత్సరాలుగా ఒకసారి కౌన్సిలర్గా, 2 సార్లు కార్పొరేటర్గా, 2000 సంవత్సరం నుండి ఈ బుద్ధుడి వరకు ఆ ప్రాంతంలో పుట్టింది ఆన్నే, పెరిగింది ఆన్నే. నేను కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కూడా ఇప్పటిదాకా, మొన్నటిదాకా కూడా ప్రజలకు సర్వీస్ అందించాం. కానీ మా డివిజన్ ప్రాంతంలో 37, 38, 36, 50 డివిజన్లో దాదాపు 60% మంది మైనారిటీలు ఉన్నారు. కానీ ఈ కుల మతాలు అతీతం ఉండవు. ఖచ్చితంగా ఈ బసవరాజు అంటే ఎవరు? బసవరాజు కాదు ముందు మాట్లాడేది, ముందు రాజా అని పిలుస్తారు. నేను రాజకీయాలు రాకముందు నన్ను రాజా అని పిలుస్తారు. ఇప్పటికి కూడా కొందరు బసవరాజు అంటే కనుక్కోలేరు, రాజా అంటే వెంటనే కనుక్కుంటారు. అట్లా ప్రతి ఒక్కరితో, అన్ని కులాలు, అన్ని మతాలతో ఖచ్చితంగా అనుబంధంగా ఉంటాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనం 3 సార్లు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు రేపు స్థానిక సంస్థల్లో ఓట్లలో మీరేదో మమ్మల్ని ఓడించాలని పందంగం కట్టి మైనార్టీలను ఏదో మీరేదో వచ్చి ఉద్ధరిస్తానట్టు, మేమేదో ఇబ్బంది పెట్టినట్టు మీరు చేసిన, మేము ఎట్లా అనేది ప్రతి ఒక్కరికి బసవరాజు అంటే ఎవరు, ఎటువంటి వాడని ఆ ప్రాంతంలో అడిగి, ఈ 4 డివిజన్లలో కూడా ఎక్కడ పోయి అడిగినా కూడా ఎట్టాటోడని కూడా చెప్తారు. ఇప్పుడు నేను నా పైన ఇంకొకటి కూడా నిన్నే మోపుతున్నారు, దేవాలయంలో కమిటీ మెంబర్ అని, ఇంకొకటిని. నేను దేవాలయం కమిటీ మెంబర్ కాదు. స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు మీ గవర్నమెంట్ ఉంది, బైలాలో చూసుకున్నా కూడా మీరు తెలుస్తుంది. మీరు దుష్ప్రచారం చేయాలని, నేనేదో దేవాలయంలో కమిటీ ఉన్న మెంబర్ అని, నేనేదో వాళ్ళకి చేశాని చెప్పడం చాలా దుర్మార్గం. మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. అలాగే ఆ శోభయాత్ర రోజు కూడా నేను పాల్గొని ఉంటే నేపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఎటువంటివి లేవు. నేను కుల మతాలకు అతీతంగా ఏ పండగ వచ్చినా, ఏది వచ్చినా, అన్ని సందర్భాల్లో కూడా, ఈ క్రిస్మస్ కానీ, ఈ రంజాన్ కానీ, తర్వాత బక్రీద్ కానీ, ఏ పండుగలకైనా, ఈ సంక్రాంతి కానీ ఏది వచ్చినా కూడా అన్నదమ్ముల వలె అందరం కలిసి ఉంటాం. అదే నా శక్తి సామర్థ్యం వరకు ఏదన్నా అవకాశం వచ్చి ఏదైనా ప్రోగ్రాంకు చందాలు ఇవ్వాల్సి ఉంటే కూడా నా శక్తి మేరకు అన్ని వర్గాలు కూడా సాయం చేసే గుణం నాది. నా గురించి మీరు ఎప్పుడైనా విచారించుకోండి. మా పైన, మా డిప్యూటీ సీఎం పైన, మాజీ డిప్యూటీ సీఎం పైన మీరు బురద చల్లితే, ఈ బురద చల్లినంత మాత్రాన ఆ బురద మా మీద కాదు, తిరిగి మీ మీద పడుతుంది. వచ్చి మన్సూర్ అలీ ఖాను ఆ ప్రాంతంలో వచ్చి ఎలక్షన్ ఈ సర్కిల్ గొడవలో మీరు వచ్చి కదా అక్కడ గొడవలు సృష్టించింది, మిమ్మల్ని పోలీసులు
లాఠీ ఛార్జీలు చేయలేదా? మేమేమన్నా మా పార్టీ వారు ఒక్కరన్నా ఉన్నారా? ఎందుకంటే అనుకోని రీతిలో అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరూ జనం వచ్చారు, ఎవరేం చెప్పినా వినే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ టైంలో మనం శాంతియుతంగా ఉండి సమయం వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడించి చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ వారు కానీ మేము కానీ ఎక్కడా లేం. మీరు పోయి అక్కడ ప్రాతినిధ్యం వహించి మళ్ళీ తిరిగి మా పార్టీ వారి పైన వేస్తున్నానంటే ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. సంబంధం లేని దానికి సంబంధించి ఎట్టి తిరిగి ఆ పేపర్లో ఈ పేపర్లో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని కేసుల్ని ఇరికించాలని చూస్తున్నారు. మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడైనా కూడా మీకు కనపడింటే మా పైన ఎటువంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉంటాం. మాకు కావాలంటే మా సెల్ ఫోన్లు కూడా మీకు డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, చూసుకోండి. మీరు ఏదో లైవ్లో కూర్చొని రకరకాల మాటలు మాట్లాడి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళని. అది కాదు ఈ సందర్భం. అన్ని పార్టీలను, మీరు అధికార పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీలను సమన్వయం చేసి అందరి మత పెద్దలను పిలిపించి అయ్యా ఈ సమస్య ఉంది ఎట్లా చేస్తామని అందరినీ ఒపీనియన్ తీసుకొని పరిష్కరించాల్సింది పోయి ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలు మీకు అవసరం? రేపు రానున్న స్థానిక సంస్థల్లో మీకు అభ్యర్థులు లేక మాపై రకరకాల మా అభ్యర్థులు పాత అభ్యర్థుల పైన కానీ మా కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఏమీ జరగవు, ఏమి చెల్లవు. మీకు ఆ దుష్ప్రచారం తిరిగి మీకే పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు జనం మధ్యకు పోండి, జనంకి మంచి చేయండి, అప్పుడు మిమ్మల్ని మంచి అంటారు. ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయితే 2 రూపాయలు ప్రభుత్వ పరంగా ₹1 జీవోన తెచ్చారా? చూపించండి. ఇప్పటి వరకు ఎన్క్యాప్ నిధులు, 15th ఫైనాన్స్, జనరల్ ఫండ్స్ అవి ఆటోమేటిక్గా స్థానిక సంస్థలకు రావాల్సిన ఫండ్స్ స్థానిక సంస్థలలో వర్కులు చేయించే పరిస్థితి కౌన్సిల్ ద్వారా. ఇప్పుడు కౌన్సిల్ లేదు, మీరుండారు చేపిస్తారు స్పెషల్ ఆఫీస్ ద్వారా. అంతేగాని ఇప్పటికీ గవర్నమెంట్కు మా కడప నగరపాలక సంస్థ నుండి హౌస్ ట్యాక్స్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇవన్నీ డబ్బులు డైరెక్ట్ గవర్నమెంట్ హెడ్లో పడతాయి. అవి ఇంతవరకు ₹1 డెవలప్మెంట్కు ఇచ్చిన పరిస్థితి లేదు. మా మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కూడా మీ ప్రభుత్వం వాడుకొని ఇబ్బందుల పాలు చేస్తున్నది. అందులో కరెంటు బిల్లు సరైన సమయాన్ని కట్టగా దానికి పెనాల్టీలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఖచ్చితంగా రీఫండ్ వస్తే కార్పొరేషన్ ఖచ్చితంగా బిల్లులు కట్టే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ 15th ఫైనాన్స్ కానీ ఈ 15th ఫైనాన్స్ పనులు చేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బులు పడిన పరిస్థితి ఉంది. ఇవన్నీ మీరు అధికారంలో ఉండి మీరు దానిపైన మానిటరింగ్ చేసి కడప నగరం అభివృద్ధి చేసి ఆ తర్వాత ప్రజలు మేలు కోరే విధంగా ముందుకు పోవాలి. కానీ ఇప్పుడు రానున్న స్థానిక సంస్థలు ఉన్నాయి, మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ఏదో విధంగా సమస్య సృష్టించి మేము రేపు రాజకీయంగా లబ్ధి పొందాం, ఒక ఏరియాలో ఒక విధంగా రాజకీయం చేసి ఇంకొక ఏరియాలో ఇంకొక విధంగా రాజకీయం చేసి లబ్ధి పొందామని చూస్తున్నారు. ఇవన్నీ మీకు ప్రజలు చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి అవాకు చవాకులకు ఎవరు భయపడేది లేదు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు హజ్‌యాత్రకు పోతుంటే కూడా ఇటువంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయం చేసే వారిపైన మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉందని మా పైన ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. దీనిపైన మన ఎస్పీ గారు కూడా సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పైన ఏవైనా ఉంటే మీరు కంప్లైంట్ చేయండి, మేము చర్యలు తీసుకుంటామంటున్నారు. కాబట్టి మీరు ఈ పోస్ట్ పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు లేనిపోని ఇప్పటికీ అక్కడ చల్లబడితే వాతావరణం చల్లబడితే ఇక్కడ టౌన్లో రచ్చ పెట్టేదానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. కాబట్టి వీరు ఇటువంటి పోస్టు ఎవరు పెట్టినా వారిపై చర్య తీసుకునే విధంగా ముందుకెళ్తారని కోరుతున్నాం.